మీరు అన్నారు కుటుంబ పరిస్థితులు చక్కగా ఉంటేనే దీనికి పరిష్కారం అని. కానీ కొన్ని కుటుంబాల్లో పరిస్థితులన్నీ చక్కగా ఉన్నా కూడా భార్య ఏదో చేసిందని భర్త, భర్త ఏదో చేసిందని భార్య. అంటే ఇప్పుడు మనం డే కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. డే కేర్లో పెడితేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మాట్లాడుతున్నాం. కానీ డే కేర్లో పెట్టకుండానే మన ఇంట్లోనే, అంటే ఆ పిల్లలు ఆ కన్న తల్లి తండ్రి దగ్గరే కొంతమంది పిల్లలకి భద్రత లేదు. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకు పేరెంట్స్ అంతా వాళ్ళ సైకాలజీ ఎందుకు అలా మారిపోతుంది? అంటే భర్త సరిగ్గా లేకపోతే ఆ కోపం పిల్లల మీద చూపించటం, భార్య సరిగ్గా లేదని భర్త ఆ పిల్లల మీద కోపాన్ని చూపించటం, ఇవి చాలా చూసాం మనం న్యూస్లో. ఇలా ఎందుకంటారు మేడం? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా కుటుంబాల్లో దాంపత్య జీవితాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు వచ్చిన ఈ ఒత్తిళ్లమయమైన జీవితంలో స్పష్టంగా చెప్తానండి, ఎవరైనా అనుకోండి, శారీరక సుఖాలు తగ్గిపోయాయి. ఏ భార్య అయినా భర్త దగ్గర నుంచి చాలా డబ్బు, హోదా, గౌరవంతో పాటు ప్రేమ, అనురాగం, శారీరక సుఖాలు కోరుకుంటాడు. ఈ భర్త అంత తీరిక లేదు. అలాగే భార్య నుంచి కూడా భర్త ప్రేమ, అనురాగము, ఆప్యాయత, గౌరవం, మర్యాద చాలా మందికి ఇవి లేదు. వీటి వల్ల మానసిక సాన్నిహిత్యం తగ్గిపోవడం ఒక కారణం. రెండు, కొంతమందిలో మానసిక రుగ్మతలు, హార్మోన్ల సమస్యలు ఉంటాయండి. ఆ హార్మోన్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు భాగస్వాములతో సఖ్యతగా ఉండలేరు. కోపం, కసి అవి పెంచుకుంటారు. ఉదాహరణ చెప్తా, కొంతమందికి అనుమానపు జబ్బు ఉంటది, పారనాయిడ్ సైకోసిస్ అంటుంటాం. అలా వాళ్ళు ప్రతిదాన్ని అనుమానిస్తుంటారు, నమ్మరు. ఆ భార్యకు పుట్టిన పిల్లలు కూడా నాకు పుట్టలేదేమని వీడు అనుకుంటాడు. ఇట్లా జరుగుతుంటాయి. కొంతమందిలో మీకు నిన్ననే మనకు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లల్లో ఒక తల్లి బ్లేడ్తో గొంతులు కోసి ఆమె కూడా కోసుకుని ఆ పిల్లలు చనిపోయారు. దీన్ని చాలా మంది ఏమనుకుంటారంటే, పాప మా తల్లికి ఏం కష్టం వచ్చిందో అని అనుకుంటారు. కాదండి, దాన్ని ప్రసవానంతర డిప్రెషన్ లేదా ప్రసవానంతర సైకోసిస్ అంటామండి. చాలా మందికి తెలియదు. ప్రసవానంతరం వచ్చే కొన్ని రుగ్మతల వల్ల, సైకోసిస్, డిప్రెషన్ వల్ల అనుమానము, ఈర్ష్య, ద్వేషము, కసి, క్రోధ ఇవన్నీ పెరిగి సొంత పిల్లలు కూడా చంపేస్తుంటారు. భర్తను చంపచ్చు, వాళ్ళు చచ్చిపోవచ్చు. ఇది మానసిక రుగ్మత అండి. ఇక్కడ మనం ఏమంటాం, కసురుకుంటుంది అనుకో బిడ్డని, ఈ భర్తపై ఇది సమస్య అనుకోకుండా కొడతాడు. ఇది గైనకాలజిస్టులు ప్రసవించిన సమయంలోనే గుర్తించి, అమ్మ మీలో ఈ సమస్య ఉంది, ఒకసారి సైకియాట్రిస్ట్ కలవండి అని సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకున్నా లేదా సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నా కొంత ఉపయోగం ఉంటది. పాత రోజుల్లో ఇలా ప్రవృత్తిలో లోపాలు ఉంటే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఆయుర్వేదము, చిట్కా మందులు, గృహ వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది తగ్గిపోయిందండి. అది దానివల్ల భార్యాభర్తల్లో సమస్యలు ఉండడం వల్ల కుటుంబాల్లో కొద్ది కలతలు ఎక్కువ వస్తుంటాయి. దాంపత్య జీవితంలో లోపాలు ఎదురవుతుంటాయి. ఆ లోపాలు వచ్చినప్పుడు భార్య మీద కోపం, బిడ్డ మీద కోపం, అదే తల్లి అయిన భర్త మీద కోపం, బిడ్డ మీద చూస్తారు. అందుకే మన ఒక సామెత ఉంది, అత్త మీద కోపం దుత్త మీద చూపారని ఒక సామెత వచ్చింది. అలానే ఈ కోపాన్ని నియంత్రించుకోలేక, లేకపోతే పరిష్కారం వెతుక్కోలేక, ఒత్తిళ్లను తగ్గించుకోలేక వాళ్ళకు అనుకువగా ఉన్న ఎవరి మీదనో చూపుతుంటారు. ఇది ఒక మానసిక దౌర్బల్యం అన్న విషయం గుర్తించి కౌన్సిలింగ్ చేసుకోవాలండి. లేదా కొంత తీవ్రంగా ఉంటే మందులు కూడా వాడాల్సి ఉంటది. ఇది ఎవరికైనా చెప్తే కటువుగా ఉంటది. మేము కూడా డిగ్రీలు చదివాం, పీజీలు చేశాం, నేను పిహెచ్డి చేశాను, మేధావిని, నాకు 99 మార్కులు వచ్చాయి, నేను మానసిక రోగిని అంటారు. 99 కాదండి, ప్రపంచాన్ని జయించిన హిట్లర్ కూడా మానసిక సమస్యతో ఆఖరిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రపంచాన్ని శాసిస్తామనుకున్న వ్యక్తులు, దేశానికి ప్రధానులు, రాష్ట్రపతులు చేసిన వ్యక్తులు, శాస్త్రవేత్తల్లో కూడా మానసిక రుగ్మతలు ఉంటాయి. ఈ మానసిక రుగ్మతలు కుటుంబ కలహాలకి మూలాలుగా మారి అవి ఆఖరికి పిల్లలకు శాపాలు అవుతున్నాయి. రైట్. ఇప్పుడు కొంతమంది ఇళ్లల్లో ఇలాంటి ఇప్పుడు మీరు మాట్లాడారు ఇలాంటి మానసిక రుగ్మతలు అని. సో వీటిని
అంటే దగ్గరలోనే తొందరగానే ఎలా గుర్తించవచ్చు అంటారు? అంటే భర్త అయినా భార్య అయినా వాళ్ళలో ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు వాటిని, ఇప్పుడు పిల్లలు ఎలాగో ఆబ్వియస్లీ వాళ్ళు గుర్తించలేరు, చిన్నపిల్లలు. సో భర్తలో ఉన్నా భార్యలో ఉన్నా వాటిని ఎలా గుర్తించవచ్చు, అంటే ఎర్లీ స్టేజ్లో ఎలా గుర్తించవచ్చు? ఇది మేడం నార్మల్ బిహేవియర్, సాధారణ ప్రవర్తనలో ప్రతి వాళ్ళకు కోపం వస్తుందండి. కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఇవన్నీ సర్దుకుంటాం. ఇప్పుడు మీ పట్ల నాకు కోపం వస్తే ఉన్నీలే, ఆమె మనకి రిలేషన్షిప్, ఆమె యాంకర్, నేను మళ్ళీ కావాలని నేను సర్దుకొని సరే మేడం అని అంటా. ఈ సర్దుబాటు లేకుండా పోవడం ఒక అంటే ఉద్వేగ లోపం కింద లెక్క. అలాగే తినడం, మనం అందరం తింటాం, వేళకి తింటాం. అతిగా తిన్నా అసలు ఆకలే వేయకపోయినా కూడా ఆ రుగ్మత లక్షణం మనం. నిద్ర, అందరూ నిద్రపోతాం, నిద్ర పట్టకపోయినా అతిగా నిద్రపోయినా అదే. అలాగే కోపం ఆవేశం ప్రదర్శించేటప్పుడు ఒక సాధారణంగా ఇప్పుడు బిడ్డ మీద ఎవరికైనా మీకైనా నాకైనా కోపం రే గమౌండ్ అని అనొచ్చు. దబా దబా గుద్దేసి ఏడుస్తావా మాట్లాడుతావా దబా దబా గుద్దుతుంటే ఖచ్చితంగా అది మానసిక సమస్య. అలాగే లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఆ భర్త ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడు, ఎవరైనా ఇంటికి వచ్చారా, వీడి పోలికలు నాగా ఉన్నాయా, ఇంకేమిటి ఇట్లా అడుగు, అది పారనాయిడ్ సైకోసిస్. ఇంకొంతమంది స్కిజోఫ్రెనిక్, అంటే అది చాలా ఒక శాతం ఉంటది, ఏదో ఒకటి పట్టుకుంటే అదే ఉంటది, అదే మాట్లాడుతుంటారు. అంటే ప్రవర్తన సరిగా లేకపోతే, కొంత విపరీతంగా కానీ అసహజంగా కానీ వాళ్ళ వ్యవహారము, ప్రవర్తన, మాట తీరు, ఆలోచన తీరు ఉంది అంటే వాళ్ళు మానసికంగా బాగాలేదనండి. మీరైనా నేనైనా ఎవరైనా అండి, ఈ మానసిక సమస్య ఎవరికైనా రావచ్చు, నాకు కూడా రావచ్చు, నాకు కూడా పిచ్చి ఎక్కచ్చు. సైకాలజిస్ట్ పిచ్చి ఎక్కిందంటే హార్ట్ స్పెషలిస్ట్ కి హార్ట్ అటాక్ వస్తా ఉంది కదా. ఇవి గుర్తించి సకాలంలో సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టులు కలవాలండి, అప్పుడు కుటుంబాలు బాగుంటాయండి. నేను చాలా మందికి చెప్తుంటానండి, పిల్లల కోసం చాలా సాక్రిఫైస్ చేయాలండి. మా తల్లిదండ్రులంతా అలా సాక్రిఫైస్ చేయగలగడం వల్లనే మేము ఈ స్థితిలో ఉంటామండి. నాకు నిన్ననే ఏదో 70 ఏళ్ళు పూర్తయితే ఎవరు ఒక ఇంటర్వ్యూ చేశారు, ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు, బీపీ లేకుండా, షుగర్ లేకుండా, ఆర్థరైటిస్ లేక ఏమీ లేకుండా ఇంత ఉత్సాహంగా ఎలా ఉన్నారంటే మా అమ్మ నాన్నకి దండం పెట్టారు. పెంపకం, జీవన శైలి, విధానం, ఆలోచన, ఇవి ఇప్పుడున్న వాళ్ళలో తగ్గిపోయినాయి. మనం మార్పులు వస్తున్నాయి కానీ మానసిక సమతుల్య స్థితి రావడం లేదు. ఆ మానసిక సమతుల్య స్థితి రావాలి అంటే సమగ్ర వ్యక్తిత్వం కావాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో కానీ వ్యక్తిగతంగా కానీ సమాజంలో కానీ ప్రవర్తన పరమైన లోపాలు కనిపిస్తే వాళ్ళు తప్పనిసరిగా సైకాలజిస్ట్ను సైకియాట్రిస్ట్ను కలవాలండి. రైట్ సార్. అంటే ఎర్లీ స్టేజ్లో ఎలాంటి లోపాలు ఉన్న వాళ్ళని, అంటే ఇలాంటి లోపాలు ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలా అనేది చెప్పారు, బాగుంది. బట్ చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, అంటే భార్యకి ఏదైనా ఒకవేళ సైకాలజీ లోపం ఉన్నా సైకలాజికల్గా, లేదా భర్తకి అలాంటి లోపం ఏదైనా భార్య గుర్తించినా సరే ఇది ఎర్లీ స్టేజ్లా ఉంది, దీన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి క్యూర్ చేద్దాం, ఇప్పుడే బెటరు అని వాళ్ళు అనుకున్నప్పటికీ అంటే తన ఆపోజిట్, అంటే భర్త అయినా భార్య అయినా అది అర్థం చేసుకోకుండా, అంటే నాకు పిచ్చి పట్టిందని నీ ఉద్దేశమా, నువ్వు నన్ను పిచ్చోని అంటున్నావా అని ఈ తరహా గొడవలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో వాళ్ళని మీలాంటి ప్రొఫెషనల్ దగ్గరికి ఎలా తీసుకురావాలి, దానికి ఏమైనా చిట్కాలు చెప్పండి. చాలా మంచి ప్రశ్న ఇది, నిజంగా మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది. ఎక్సలెంట్, నిజమండి. ఇది ఎక్కువ మంది లోపాన్ని ఒప్పుకోరండి, మన సమాజంలో లోపాన్ని ఒప్పుకోరు. అందుకని సున్నితంగా ఆ వ్యక్తిని బట్టి, ఉదాహరణకి భర్తలో లోపం ఉంది, భర్త లోపం అంటారు, అది ఏమండి నాకు కొద్దిగా అంత బాగాలేదు, ఏదో మనసులో బాగుంది, ఒకసారి సైకాలజీ దగ్గరికి వెళ్దాము, మాట్లాడొద్దాము, నా కోసం మీరు నాకు తోడుగారండి వెళ్ళొచ్చు. లేదా సన్నిహితుల ద్వారా ఒప్పించి తీసుకెళ్లొచ్చు. కొన్ని తీవ్రమైన రుగ్మతలు ఉంటే ఎవరికి ఒప్పుకోరు. అట్లాంటప్పుడు సైకియాట్రిస్ట్తో మాట్లాడి అతనికి కొద్ది పరోక్ష పద్ధతుల్లో, అంటే అవి టెక్నికల్ గా కొన్ని చెప్పకూడదు, ఎందుకంటే చట్టపరంగా కొన్ని తప్పదు, అవి చెప్పకూడదు కాబట్టి పరోక్ష పద్ధతుల్లో తీసుకెళ్లి చికిత్స చేయొచ్చండి. మనకి కొత్త చట్టాలు కూడా వచ్చాయి. ఇక్కడ మన దురదృష్టం ఏమంటే స్కిజోఫ్రెనియా పేషెంట్ అనుకున్నాం. స్కిజోఫ్రెనియా అంటే మన వాడుక భాషలో పిచ్చి అంటాం కదా. ఆ పిచ్చి వ్యక్తి అయినా సరే
అనుమతి లేకుండా, ఆ పిచ్చి వ్యక్తి అనుమతి లేకుండా సైకియాట్రిస్ట్ తీసుకెళ్లకూడదని చట్టం ఉంది. చెప్పండి ఎలా తీసుకెళ్ళాలి? బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళు ఉన్న అరిచి కేసులు పెడితే తీసుకెళ్ళని పట్టుపోతారు, హాస్పిటల్ మూసేస్తారు. ఇవి ఇట్లాంటప్పుడు సున్నితంగా చాలా పరోక్షమైన పద్ధతులు, అంటే చట్టానికి వ్యతిరేకం కాకుండా చేస్తుంటారు. అంటే మనం వాళ్ళని మెప్పించి నెమ్మదిగా ఒప్పించి తీసుకెళ్ళడం, మన కోసం అని చెప్పి ఏదో మభ్య పెట్టైనా సరే తీసుకెళ్లి మాట్లాడడం. ఆ సైకాలజీ దగ్గర పోతే వాళ్ళు ట్యాకిల్ చేస్తారండి, వీళ్ళు ఎలా చేయాలి ఏమేమి.